ఈ సంవత్సరం బడ్జెట్ తర్వాత రైల్వే రంగం సంపూర్ణంగా మరింత పరిశోధన కేంద్రంగా మారింది. ప్రభుత్వం భారీగా రైల్స్ కోసం ఖర్చు పెంచింది కాబట్టి ఇండియన్ రైల్వే భారత్ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన వృద్ధి డ్రైవర్గా నిలవబోతుంది. ఈ వీడియోలో చెప్పిన సమాచారం విద్య మరియు అవగాహన కోసం మాత్రమే. ఇది కొనుగోలు లేదా విక్రయ సూచన కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ప్రమాదాలు ఉంటాయి. పెట్టుబడి చేసే ముందు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి లేదా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. రైల్వేస్ స్ట్రక్చరల్ గ్రోత్ ఓవర్వ్యూ. ఇది సాధారణ రైలు ప్రయాణం కానీ భారత రైల్వేలు ఫ్రేట్ లాజిస్టిక్స్, ప్యాసెంజర్ మొబిలిటీ మరియు నేషనల్ కనెక్టివిటీ కోసం బ్యాక్బోన్ గా మారుతున్నాయి. లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారం భారత రైల్వేలు 69,439 కిలోమీటర్లు నెట్వర్క్ కలిగి ఉన్నాయి మరియు FY26లో 3,500 కిలోమీటర్లు ట్రాక్ ఎక్స్పాన్షన్ లక్ష్యంగా ఉంచుకున్నాయి. డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్స్ లాంటి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఈస్టర్న్ DFC మొత్తం పూర్తయింది. వెస్టర్న్ DFC కూడా వేగంగా నియర్ ఆపరేషన్ స్టేజ్ లో ఉంది. ఇవి ఫ్రేట్ ట్రాన్సిట్ టైంని తగ్గించి భూమి నుండి పోర్టుల వరకు సరుకు రవాణాను చాలా వేగంగా మార్చుతాయి. బడ్జెట్ 2026 కేపెక్స్ కోష్. యూనియన్ బడ్జెట్ 2026లో రైల్వే కోసం భారీగా ఖర్చు కేటాయించారు. బడ్జెట్ మొత్తం అలొకేషన్లో రైల్వేలు, రోడ్లు, మెట్రోలు వంటి ప్రధాన రుణముల కోసం 12.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు అందింది. రాబోయే సంవత్సరాల్లో ఈ ఖర్చు కేవలం ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ట్రాక్ నిర్మాణం, స్టేషన్ రీడెవలప్మెంట్, సిగ్నలింగ్, సేఫ్టీ, ఎలక్ట్రిఫికేషన్ పనులను వేగంగా జరిపే అవకాశం ఇస్తుంది. అలాగే ఈ బడ్జెట్లో 7 కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్స్ ని కూడా ప్రస్తావించారు. హైదరాబాద్ పుణె, ముంబై పుణె వంటి ప్రధాన మార్గాలు హై స్పీడ్ సేవలకు ప్రాధాన్యతగా ఉన్నాయి. రైల్వేస్ కేవలం ప్రయాణమైనది కాదని, ఇది అంతర్జాతీయ లాజిస్టిక్స్, ఆర్థిక కార్యకలాపం, మార్గాల కనెక్టివిటీ కోసం కూడా కీలకమైన కాస్టింగ్ గా మారుతోంది. రైల్వేస్ గ్రోత్ మెట్రిక్స్. ఇక్కడ డేటా చూడండి. డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్ నెట్వర్క్ లో 96% భాగం కమిషన్ అయ్యింది. స్టేషన్స్ అమృత భారత స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ ద్వారా 1337 పైగా స్టేషన్స్ రీడెవలప్మెంట్ కోసం గుర్తించారు. 99.1% బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశారు. ఇది కోయిలెస్, గ్రీనర్ రైల్ నెట్వర్క్ ని సపోర్ట్ చేస్తుంది. రైల్వే ఫ్రేట్ ఉత్కృష్టత కూడా పెరుగుతోంది. వ్యవసాయక సరుకు, కంటైనర్ రవాణా మరియు ఇండస్ట్రియల్ గుడ్స్ కోసం రైలు పాతకంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సెక్టర్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్. రైల్వే అప్గ్రేడ్స్ వల్ల ప్యాసెంజర్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా ఫ్రేట్ కాస్ట్స్ కూడా తగ్గుతున్నాయి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మ్ ప్రొడక్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ కు డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తుంది. చాలా రాష్ట్రాల్లో స్టేషన్ రీడెవలప్మెంట్, మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు రాజస్థాన్లో ప్రత్యేక స్టేషన్ రూపకాలై అభివృద్ధి చెందుతోంది. వల్టేర్ రైల్వే డివిజన్ ఫ్రేట్ గణాంకాల్లో పెద్ద గ్రోత్ కనిపిస్తోంది. ఫ్రేట్ రెవెన్యూలో 19% పెరుగుదల, లోడింగ్ క్వాంటిటీ కూడా రికార్డ్ గా ఉంది. ఇవి అన్ని చోటు చేసుకునే రియల్ ఎకానమీ ఎఫెక్ట్స్ ని చూపుతున్నాయి. పాపులేషన్ మొబిలిటీ నుండి ఇండస్ట్రియల్ సప్లై చైన్స్ వరకు రైలు చాలా ప్రధానమైన భాగంగా ఉంటుంది. కీ రైల్వే స్టాక్స్ టు వాచ్. బడ్జెట్ అండ్ కేపెక్స్ గ్రోత్ తో ఈ సెగ్మెంట్ లో చాలా స్టాక్స్ అవకాశాల కోసం సెంటర్ ఆఫ్ ఫోకస్ అయ్యే లోపల ఉన్నాయి. RVNL రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, కేంద్రీకృత రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూషన్ కంపెనీ, డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్స్, ట్రాక్ ఎక్స్పాన్షన్ లాంటి ప్రధాన ప్రాజెక్టులకు ఎగ్జిక్యూషన్ పార్ట్నర్ గా ఉంది. ఆర్డర్ బుక్స్ మరియు ప్రాజెక్ట్ విన్స్ తో మీడియం టర్మ్ గ్రోత్ విజిబిలిటీ ఉంది. అర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రైల్వే EPC ప్రాజెక్ట్స్ లో లీడింగ్ ప్లేయర్, డొమెస్టిక్ అలాగే గ్లోబల్ ఇన్ఫ్రా ఎక్స్పాన్షన్ లో కూడా ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ వల్ల సిగ్నిఫికెంట్ డిమాండ్ ఉంది. IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది రైల్వేస్ కోసం ఫైనాన్సింగ్ ఆర్మ్ గా ఉంది. లోకోమోటివ్స్, వేగన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ద్వారా స్టెడీ క్యాష్ ఫ్లోస్ కలిగి ఉంటుంది. రీసెంట్ రిజల్ట్స్ లభించిన ప్రాఫిట్స్ మరియు జీరో NPA పొజిషన్ బలమైన ఫైనాన్షియల్ హెల్త్ అడ్రస్ చేస్తుంది. టీటాగర్ రైల్ సిస్టమ్స్, వాగన్లు మరియు ప్యాసెంజర్ కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కీలక పాత్ర. బడ్జెట్ లో హై స్పీడ్ కారిడార్స్ ప్రస్తావన వేగన్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. రిస్క్స్. సెక్టర్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ రిస్క్ లను కూడా కన్సిడర్ చేయాలి. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలేస్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ ఛాలెంజెస్ రిమైన్.
Cost inflation affects margins. Freight rates volatility impacts revenue predictability. Government allocation continuity matters year after year. మౌలిక వసతుల అభివృద్ధికి రైల్వేలు ప్రధాన ఆధారం అయినప్పటికీ ప్రాజెక్టులు సమయానికి పూర్తి కాకపోతే మార్కెట్ స్పందనపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. రైల్వేస్ చాలా పెద్ద స్ట్రక్చరల్ థీమ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. బడ్జెట్ అలోకేషన్, ట్రాక్ మోడర్నైజేషన్, ఫ్రేట్ కారిడార్ కంప్లీషన్, స్టేషన్ రీడెవలప్మెంట్ అన్ని లాంగ్ టర్మ్ గ్రోత్ ఎంజిన్స్. ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుదీకరణ జరిగిన రైల్వే నెట్వర్క్ మన భారతదేశానికి ఉంది. సుమారు 99% విద్యుదీకరణ పూర్తవడంతో ప్రయాణ వేగం, ఖర్చు తగ్గింపు, సామర్థ్యం గణనీయంగా పెరుగుతున్నాయి. రైల్వే స్టాక్స్ బ్రాడ్ సెక్టర్లో స్టేబుల్ గ్రోత్, ఆర్డర్ బుక్ విజిబిలిటీ, గవర్నమెంట్ బ్యాకింగ్ తో ఇద్దరు ఇన్వెస్టర్ టైప్స్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ఈ సెక్టర్ను అర్థం చేసుకుంటేనే భవిష్యత్తు గ్రోత్ ఎక్కడుందో తెలుస్తుంది. రైల్వేలు మన దేశ ఆర్థిక అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన భారతదేశ మార్కెట్లో అవకాశాలు చాలా ఉన్నాయి. సరైన సమాచారం ఉంటే మనం కూడా లాభం పొందగలం. అలాంటి విశ్లేషణల కోసం యా స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.